అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకి శుభవార్త అండి. సంచలన నిర్ణయము. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షన్దారులకి శుభవార్త. ట్విస్టు. సామాజిక పెన్షన్ల అర్హత నిర్ధారణ అంశంపై త్వరలోనే కేబినెట్ కమిటీ సమావేశం ఏర్పాటవుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారండి. కొందరు అనర్హులుగా ఉండి పెన్షన్ తీసుకుంటున్నారని అయితే అన్నారాయన. ఏపీ సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. బైకులు నడుపుతున్న కొంతమంది 15,000 వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పారు. డ్వాక్రా సంఘాల నుంచి మైక్రో పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని మాటిచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా జగన్ ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంకును అప్పుల్లో ఉంచిందనైతే విమర్శలు చేశారనమాట. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంఘానికి సంబంధించి 950 కోట్లు శ్రీనిధికి పీడీ ఖాతాలకు మళ్లించిందనైతే ఆరోపించారనమాట ఈ అమౌంట్‌ని. అలాగే ఈ వ్యవహారాలపై విచారణ చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక పెన్షన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో సెర్ఫ్‌పై తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రత పెన్షన్లు అందించేలా అయితే చూడటం, సెర్ఫ్ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత శక్తివంతంగా సెర్ఫ్ పనిచేసే దిశగా అయితే నిర్దేశాన్ని ముఖ్యమంత్రి అధికారులను అయితే ఆదేశించారు. పరిధిలోకి రావాలంటే ముఖ్యమంత్రి సూచించారని చెప్పి వివరించారు. అర్హత లేకపోయినా వికలాంగులు పెన్షన్ అందుకుంటున్న వారి విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఇటీవల వారిని ఏరివేస్తామని స్పష్టం చేశారు. పెన్షన్ల అంశాన్ని సమగ్ర పరిశీలించేందుకు త్వరలో ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేస్తే అంశంపైన రాష్ట్రంలో 50-60 ఏళ్ల మధ్య ఉన్నవారు దాదాపుగా 15 లక్షలుగా ఉన్నట్టు ఒక అంచనాకు రావడం జరిగిందని, అయితే వారికి పెన్షన్ అందజేసే విధానంపై త్వరలోనే జరగబోయే సమావేశపు మార్గదర్శకాలను ఖరారు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్నటువంటి 1000కి పైగా ఉత్తరాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని, గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం రాష్ట్ర వాటాగా అయితే 42 కోట్లను విడుదల, తద్వారా 512 కోట్లు అందుబాటులోకి వస్తాయని, అమరావతిలో డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఏపీ అంగీకారం తెలిపారని అయితే పేర్కొన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు.